నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమ అంటారు. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఇక్కడే హృదయమునందు వడ్డుగింజ చివరి భాగం పెట్టి శరీరం మీద గోకితే ఒరుసుకున్నటువంటి చిట్ట చివరి నలుసు ఎలా ఉంటుందో అంత చిన్న దాని మధ్యలో ప్రకాశిస్తుంటాడు. ఆ ప్రకాశమే భగవానుడు అని చెప్తారు. అమ్మవారు ఏం చేస్తుందంటే శ్రీ విద్యాతంత్రంలో అయితే హృదయ క్షేత్రమునందు మెరుపు తీగలా ఉంటుంది ఆవిడ. ఆమెయే ప్రాణమై, ఆమెయే బుద్ధి అయి, ఆమెయే గాయత్రి అయి, ఆమెయే సావిత్రి అయి బుద్ధి ప్రచోదనాన్ని చేస్తుంది. సాధకుడికి మోక్షం ఇచ్చేటప్పుడు, సిద్ధులు ఇచ్చేటప్పుడు మూలాధార చక్రమునందు కుండలి అయి పడుకుని పైకి లేచి అనుగ్రహిస్తుంది. కాబట్టి అంత గొప్ప తత్వాన్ని పొందినటువంటి తల్లి యొక్క రూపాన్ని భువనేశ్వరి అని కీర్తిస్తారు. ఆ భువనేశ్వరి స్వరూపానికి సంబంధించినటువంటి మాయా బీజాక్షరాన్ని హ్రీం అని పిలుస్తారు.